హలో అందరికీ, వెల్కమ్ టు జాబ్ మిత్ర. ఈరోజు మనం రైల్వే నుంచి వచ్చిన ఎన్టీపీసీ నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఇది అండర్ గ్రాడ్యుయేషన్ నోటిఫికేషన్. దీని డీటెయిల్స్లోకి చూస్తే మనకు కావాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మనకి ఎలిజిబిలిటీ ఏంటి, అవన్నీ మీకు ఇప్పుడు నేను చెప్తాను. మనం డేట్స్ చూస్తే మనకు నోటిఫికేషన్ అనేది 4th స్టార్ట్ అయింది. October 4th మనకు నోటీస్ ఇచ్చారు. మనకు అప్లికేషన్ డేట్ చూస్తే 28th నుంచి అప్లికేషన్ మనం చేసుకోవచ్చు. మన క్లోజింగ్ డేట్ November 27th వరకు ఉంది. మనం లైట్ 11:59 hours వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. మనం లాస్ట్ డేట్ చూస్తే అప్లికేషన్ ఫీ పేమెంట్కి మనకి ఇంకా ఎక్స్ట్రా 2 days ఇచ్చారు, 29th వరకు. మోడిఫికేషన్ విండో చూసుకుంటే మనము 30 నుంచి 9th వరకు ఓపెన్ ఉంది. 30 November నుంచి మనకు 9th December వరకు ఓపెన్ ఉంది. మనకు స్క్రైబ్ క్యాండిడేట్స్ వాళ్ళు ఏమన్నా అప్లై చేసుకోవాలి అని అట్లా ఏమన్నా కావాలి అనుకుంటే వాళ్ళ డేట్స్ వచ్చేసి మనకు 10th December నుంచి వెళ్ళి 14th December వరకు టైం ఇచ్చారు వాళ్ళకు. మనం ఇక్కడ చూసుకుంటే పోస్ట్ డీటెయిల్స్ చూసుకుంటే ఫస్ట్ మనకు కమర్షియల్ టికెట్ క్లర్క్ ఇచ్చారు. దాని పే లెవెల్ అనేది మనకు 3 ఉంది, అంటే 21,700 పే ఉంటుంది మనకి ఇనిషియల్గా. మెడికల్ స్టాండర్డ్ B2. మీకు ఈ B2, C2, A3 అనే డీటెయిల్స్ నేను ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ దాంట్లో మెన్షన్ చేశాను, కావాలంటే ఇక్కడ కూడా చెప్తాను. మనం ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు 18 years నుంచి 30 ఏజ్ ఉన్న వాళ్ళ వరకు ఎలిజిబుల్ దీనికి. మనము టికెట్ క్లర్క్ వేకెన్సీస్ చూస్తే మనకు 2,424 వేకెన్సీస్ ఉన్నాయి. అకౌంట్స్ క్లర్క్ టైపిస్ట్ చూసుకుంటే మనము దీని పే అనేది మన టికెట్ క్లర్క్ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది, 2 పే. మిగతావన్నీ 2 పేనే ఉన్నాయి. దీని బేసిక్ ఇనిషియల్ శాలరీ మనం 19,900 వస్తుంది అనమాట. మెడికల్ స్టాండర్డ్ C2. ఎలిజిబిలిటీ అన్నిటికీ ఒకటే. వేకెన్సీస్ చూసుకుంటే మనము దీనికి 394 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ క్లర్క్ టైపిస్ట్ చూస్తే మనము పే లెవెల్ అనేది 2, అంటే 19,900. దీని వేకెన్సీస్ 163 వేకెన్సీస్ ఉన్నాయి. ట్రైన్స్ క్లర్క్ చూస్తే సేమ్ 19,900. దీని వేకెన్సీస్ 77. టోటల్ వేకెన్సీస్ అనేది మనకు 3,058 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ మెన్షన్ చేస్తారనమాట. మనము ఈ నోటిఫికేషన్ అనేది కంప్లీట్గా చదివి మనం అప్లికేషన్ చేసుకోవాలి, మనం ఎలిజిబుల్ అయితేనే చేసుకోవాలి అని కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. కావాలంటే మీరు చదువుకోవచ్చు. అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి ఒకసారి. ఎలిజిబిలిటీ చూస్తే మనము ఇక్కడ మనకు మెన్షన్ చేసిండు అనమాట, ఏంటిది క్రూషియల్ డేట్స్ మెన్షన్ చేసిండు. SC, ST, OBC, EWS, EBC సర్టిఫికెట్స్కి డేట్స్ ఏ డేట్ లోపు ఉండాలి వాళ్ళ దగ్గర అనేది మెన్షన్ చేశారు. ఆ డేట్ లోపు ఉంటేనే మనం ఎలిజిబుల్, లేదంటే మనం ఎలిజిబుల్ కాదు. మనకు వన్స్ 9th December అయిపోయింది అనుకో, మనకి ఏమన్నా మోడిఫికేషన్స్ అవి కావాలంటే మనకేం చాయిస్ ఇవ్వరు. ఇక్కడ ఆల్రెడీ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు మనకి ఈ డేట్ తర్వాత ఏ మోడిఫికేషన్స్ చేయమని. సో మీరు డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడే కంప్లీట్గా థరోగా చూసుకొని ఫిల్ చేయండి. మీకు ఇందాక చెప్పాను కదా A3, B2, C2 ఏంటని. A3 అంటేనేమో మనకు విజన్ 6/9, 6/9 ఉండాలి. విత్ గ్లాసెస్ ఆర్ వితౌట్ గ్లాసెస్ ఎలవ్ చేస్తాడు. నియర్ విజన్ అనేది 0.6, 0.6. ఇది కూడా మనకు టెస్ట్లు చేస్తారనమాట. మనకు కలర్ విజన్ టెస్ట్, బైనోక్యులర్ విజన్, నైట్ విజన్, ఇవన్నీ పాస్ అయితేనే A3 అని కన్సిడర్ చేసుకుంటాడు. B2కి చూస్తే మనము 6/9, 6/12 ఉండాలి, గ్లాసెస్ ఉన్నా లేకున్నా. ఒకవేళ మీకు గ్లాసెస్ ఉంటే పవర్ ఆఫ్ లెన్స్ 4D కన్నా ఎక్కువ ఎక్సీడ్ కావద్దు. నియర్ విజన్ చూసుకుంటే మనం 0.6, 0.6. ఇది కూడా విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. రీడింగ్ అనేది కనీసం ఉండాలి అని మెన్షన్ చేస్తారు మనకు. దీనికి కూడా మనం టెస్ట్ అయితే పాస్ అవ్వాలి. మనం C2 చూసుకుంటే దీంట్లో డిస్టెన్స్ విజన్ 6/12, లేదంటే ఉన్నా ఏం పర్లేదు, విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అని మెన్షన్ చేసాము. 0.6 ఉండాలి. దీనికి సేమ్ మన B2కు ఉన్నట్టే ఉంది, కానీ దీనికి ఏ టెస్ట్ పాస్ కావాలి అని ఏం మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ మనకు నేషనాలిటీ ఇవన్నీ అయితే అన్ని జాబ్స్కి ఉన్నట్టే ఉంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ నేను చెప్పాను కదా, లోవర్ ఏజ్ లిమిట్, అప్పర్ ఏజ్ లిమిట్. లోవర్ ఏజ్ లిమిట్ అయితే 1/1/2006, 1/1/2006, 1/1/2008, 2026
యాజ్ పర్ 2026 అని మెన్షన్ చేసిండు. అప్పర్ ఏజ్ లిమిట్ తీసుకుంటే మనకు యూఆర్కి ఈడబ్ల్యూఎస్కి 1996 జనవరి నుంచి కన్సిడర్ చేసుకుంటాడు. మనం ఓబీసీకి చూసుకుంటే 1993 అప్పర్ ఏజ్ లిమిట్, ఎస్సీ ఎస్టీకి చూసుకుంటే 1991. ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి మనకు సేమ్ గ్రాడ్యుయేట్కి ఉన్నట్టే ఉన్నాయి, మీరు ఆ వీడియోలో కూడా చూడవచ్చు కావాలంటే. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏమో 5 years, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకేమో 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు అయితే వాళ్ళ సర్వీస్ని బట్టి 3 years 6 years మళ్ళీ ఎస్సీ ఎస్టీని బట్టి డివైడ్ చేస్తారు. ఇక్కడ చూడండి మీరు ఒకసారి. మిగతావి కూడా మీకు ఒకవేళ మీరు దానికి ఎలిజిబుల్ అయితే మీ ఏజ్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉందో ఒకసారి చూడండి. నెక్స్ట్ మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాలి. అంటే మనకు అట్లీస్ట్ ఇంటర్ ఉండాలన్నమాట మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. నేను మీకు మళ్ళీ చూపెడతాను. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు చూస్తే అందరు క్యాండిడేట్స్కి మనకు 500 అనేది ఎగ్జామినేషన్ ఫీ ఉంది. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఫీమేల్ ట్రాన్స్జెండర్ వాళ్ళకైతే 250 ఉంటుంది అన్నమాట ఫీజు. మళ్ళీ ఇది మనకు రిఫండబుల్, మనం ఎగ్జామ్ రాస్తే మనకు రిఫండ్ అవుతుంది మనకి ఈ పేమెంట్ అనేది. మోడ్స్ ఆఫ్ ఫీ పేమెంట్ మనం ఆన్లైన్ త్రూవే చేసుకోవాలి దీని పేమెంట్. ఈబీసీ వాళ్ళకు ఈబీసీ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకు ఓన్లీ 250 పడుతుంది. నెక్స్ట్ రీఫండ్ గురించి ఇక్కడ మనకు మెన్షన్ చేసిండు. ఒకవేళ 500 అయితేనేమో 400 రిఫండ్ అవుతుంది మనకు, 250 అయితేనేమో 250 రిఫండ్ అవుతుంది, మొత్తం రిఫండ్ అవుతుంది మనం ఎగ్జామ్ రాస్తే ఒకవేళ. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకు మనకి ఇక్కడ డేట్ మెన్షన్ చేసింది అనమాట. April 1, 2025 తర్వాత ఓబీసీ ఉంటేనే కన్సిడర్ చేసుకుంటాడు. యాజ్ పర్ ద రూల్స్ మనకు పక్క ఏప్రిల్ తర్వాత, అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే మనకు ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా సేమ్ ఫైనాన్షియల్ ఇయర్ కౌంట్ చేస్తాడు. నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ ఏముంది, మెంటల్ హెల్త్ రిజిస్ట్రేషన్ ప్రిస్క్రైబ్స్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఒకవేళ ఎంప్లాయీస్ అయితే మనకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉండాలి, నోసి ఉంటేనే కన్సిడర్ చేసుకుంటారు, లేదంటే లేదు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మనం ఓన్లీ ఒక అప్లికేషన్ మాత్రమే ఉండాలి, ఒక పర్సన్ ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టుకోవాలి. ఫస్ట్ స్టేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ స్టేజ్ కన్సిడర్ చేస్తారు. సెకండ్ స్టేజ్ అయిపోయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది, మన మెరిట్ బేస్ చేసుకొని మెన్షన్ చేస్తాడు, రిజర్వేషన్ అండ్ మెరిట్ బేస్ చేసుకొని మెన్షన్ చేస్తాడు. నెక్స్ట్ ఫస్ట్ స్టేజ్ చూసుకుంటే మనము 90 minutes ఎగ్జామ్ డ్యూరేషన్ ఉంటుంది మనకు. జనరల్ అవేర్నెస్కి మనకు 40 marks ఉంటాయి, మ్యాథమెటిక్స్కి 30 marks, 30 questions, ఈచ్ క్వశ్చన్కి 1 mark. జనరల్ రీజనింగ్కి ఏమో 30 questions, టోటల్ మనకు 100 questions, 100 marks ఉంటాయి, 90 minutes టైం ఉంటుంది. మనకు నెగిటివ్ మార్క్స్ చూసుకుంటే 1/3 నెగిటివ్, ఒకవేళ 3 questions రాంగ్ పెడితే 1 mark పోతుంది మనకు. మనకు సిలబస్ వచ్చేసి మ్యాథమెటిక్స్ సిలబస్ ఇక్కడ ఉంది, మీరు చూసుకోండి ఒకసారి. జనరల్ రీజనింగ్ ఇది అండ్ జనరల్ అవేర్నెస్ సిలబస్ ఇది. నెక్స్ట్ CBT 2 చూసుకుంటే మనము CBT 2 మనకి ఎలా తీసుకుంటారంటే 15 times తీసుకుంటారు. ఇప్పుడు మన పోస్టులు ఎన్ని ఉన్నాయో దానికి 15 times మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఇంటూ 15 సెలెక్ట్ చేస్తాడు CBT 2కి. CBT 2లో ఏంటంటే మన ఎగ్జామ్ డ్యూరేషన్ 90 minutes ఉంటుంది, కాకపోతే క్వశ్చన్స్ అనేవి 120 questions ఉంటాయి ఇక్కడ. జనరల్ అవేర్నెస్ 50, మ్యాథమెటిక్స్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ 35 ఉంటుంది. దీనికి కూడా నెగిటివ్ మార్క్ 1/3. దీంట్లో వచ్చే మెరిట్ని బట్టే మనకు ఫైనల్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. దీని సిలబస్ కూడా సేమ్ మన దానికి CBT 1 కున్న సిలబస్ దీనికి ఉంటుంది. నెక్స్ట్ నార్మలైజేషన్ మార్క్స్ బేస్డ్ ఆన్ ద షిఫ్ట్ అవన్నీ చూసుకొని నార్మలైజేషన్ మార్క్స్ ఉంటాయి. ఇక్కడ మినిమం పర్సంటేజ్ మార్క్స్ అనేవి మెన్షన్ చేస్తాడు అనమాట. CBT 2 ఆర్ CBT 1లో ప్రతి పర్సన్కి ఇంత మినిమం మార్క్స్ అనేవి ఉంటుంది. అండ్ ఆల్సో రిజర్వేషన్ కూడా మెన్షన్ చేసింది. మనకు టైపింగ్ స్కిల్స్ అనేది ఓన్లీ 2 పోస్టులకు మనకు టైపింగ్ స్కిల్స్ అనేది ఉంది. దానికి ఏం చేస్తారంటే మనకు ఒకవేళ ఇంగ్లీష్లో అయితేనేమో 30 words per minute చూస్తాడు, హిందీలో అయితే 25 words per minute చూస్తాడు. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. ఈ 2 పోస్టులకు మనకి ఇది క్వాలిఫైయింగ్ చెక్ చేస్తాడు అనమాట. మనం ఇక్కడ చూసుకుంటే ఏ పోస్ట్కి ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయో ఇచ్చిండు. మనకు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి, ట్రైన్స్ క్లర్క్కి ఓన్లీ CBT 1 CBT 2 ఉంది. మిగతా 2 పోస్టులకు మనకు CBT 1 CBT 2తో పాటు ఈ టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది 1:1 కాల్ చేస్తాడు. 1:1 తీసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తాడు. మీకు ఎలా అప్లై చేయాలి ఏంటి వీడియో కావాలంటే ఒకసారి మీరు కమెంట్ చేయండి, నేను చేస్తే ఇంకొక వీడియో చేస్తాను మీకు కావాలి అంటే. మీరు ఒకసారి కావాలంటే అఫీషియల్ వెబ్సైట్స్ ఇక్కడ నేను చూపెడుతున్నా, మీరు అప్లై చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్స్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూడండి, ప్రతి ఒక్కదానికి మనకి ఇంటర్ ఉంటే సరిపోతుంది. 12th ప్లస్ ఉంటే విత్ 50% మార్క్స్, 50 నాట్ లెస్ దెన్ 50% మార్క్స్ ఉండాలి 12thలో, అప్పుడు మనం ఎలిజిబుల్ ఉంటాము. వేకెన్సీస్ చూడండి, ఇక్కడ మనకు ఏ రీజన్కి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ మెన్షన్ చేశాడు క్లియర్గా. మీరు కావాలి అంటే మీ రీజన్ ఒకసారి పాజ్ చేసుకొని చూడండి. నేను ప్రతి ఒక్క రీజన్ది మీకు ఇప్పుడు చూపెడతాను ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అని. ఇది ఆర్ఆర్బి అహ్మదాబాద్ది, ఇది అజ్మీర్ది, ఇది బెంగళూరు. మనకు హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి టోటల్, ఇది 153, ఇది 116, ఇది 154, భూపాల్ 123 ఉన్నాయి, మనకు భువనేశ్వర్ 18 ఉన్నాయి, బిలాస్పూర్ 69 ఉన్నాయి, చండీగఢ్ 24, చెన్నై 80, గోరఖ్పూర్ 173 హైయెస్ట్ ఉన్నాయి బాగా, గువాహటి 135, శ్రీనగర్ 137, ఇది మనకు హైయెస్ట్ ఉంది. కోల్కతా కావాలంటే మీరు కోల్కతాలో పెట్టుకోవచ్చు, కట్ ఆఫ్ ఏమైనా తక్కువ ఉండడానికి చాయిస్ ఉంది ఒకవేళ హైయెస్ట్ ఎక్కువ పోస్టులు ఉన్న దగ్గర పెట్టుకుంటే మనం. నెక్స్ట్ మాల్దాలో 196 పోస్టులు ఉన్నాయి, ముంబైలో కూడా ఎక్కువ ఉన్నాయి, 494 అంటే నియర్లీ 500 ఉన్నాయి, ముజాఫర్పూర్ 39 ఉన్నాయి, ఇక్కడ పాట్నాలో చూసుకుంటే 24, మన ప్రయాగ్రాజ్లో ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే 303, రాంచీలో 56, సికింద్రాబాద్ మన జూన్ చూసుకుంటే మనం 272 ఉన్నాయి. మీకు ఒకవేళ నా జూన్లోనే కావాలి అంటే అలా కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే కట్ ఆఫ్ తక్కువ కావాలంటే ఎక్కువ పోస్టులు ఉన్న దగ్గర పెట్టుకోండి అని నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. సిల్గూరులో 7 ఉన్నాయి, తిరువనంతపురంలో మనకు 86 ఉన్నాయి. టోటల్ పోస్ట్ వేకెన్సీస్ అనేది 3558. పోయినసారి వేకెన్సీస్ కన్నా కొంచెం తక్కువనే. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫార్మాట్స్ ఎట్లా ఉండాలి ఏందనేది, ఏ సర్టిఫికేట్ ఎలా ఉండాలి మీరు ఒకసారి కావాలంటే వెళ్ళండి, అఫీషియల్ నోట్కి వెళ్ళండి, మీకు కనిపిస్తుంది. ఇంతే. ఇది A1 సర్టిఫికేట్స్, ఇవి మెడికల్ సర్టిఫికేట్స్ అన్నీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ ఏది వచ్చినా మీకు ఖచ్చితంగా వీడియో అనేది వస్తుంది. సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ జాబ్ మిత్ర.